ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన దారుణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడమే కాదు, అపార్ట్మెంట్ పై నుంచి కిందికి తోసేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు మొహమ్మద్ గౌస్ పాషాకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ రజక, బహుజన, ప్రజా సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఖమ్మం నగరంలో బస్ డిపో నుండి మయూరి సెంటర్ వరకు ఈ నిరసన ప్రదర్శన సాగింది. నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్ష వేయాలని, బాధిత కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని ర్యాలీలో నినాదాలు చేశారు. చిన్నారి బాలికపై అత్యాచారం చేసిన గౌస్ పాషాని వెంటనే, చిన్నారి బాలికపై అత్యాచారం చేసిన గౌస్ పాషాని వెంటనే, చిన్నారి బాలికపై అత్యాచారం చేసిన గౌస్ పాషాని వెంటనే, గౌస్ పాషాని వెంటనే, గౌస్ పాషాని వెంటనే. We want justice. 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 బాలికని వెంటనే అభం శుభం తెలియనటువంటి ఒక మైనర్ బాలిక మీద కామాంధుడు అత్యంత పాశవికంగా అత్యాచారం చేయటమే కాకుండా చంపే ప్రయత్నం చేసిండు. లిటరల్గా వెన్నుపాము పోయి జీవచ్చములాగా పడి ఉన్నటువంటి ఆ బాలికను చూస్తే నిజంగా బాధ ఇస్తుంది. దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు నిందితుడికి సపోర్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. బాధితురాలు పక్షాన ఉండకుండా నిందితుడి పక్షాన ఉండటం అనేది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. బాలికకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని, అయితే ఆ బాలికకి ₹1 కోటి డిపాజిట్ చేయాలి. ఎందుకంటే ఆమె ఉన్నా లేనట్టే. అటువంటి బాలికకి చాలా వైద్య ఖర్చులు అవసరం ఉంటుంది కాబట్టి ₹1 కోటి డిపాజిట్ చేయాలి. వాళ్ళ ఇంట్లో ఒకళ్ళకి ఉద్యోగ సౌకర్యం ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లుని కల్పించాలి. అదేవిధంగా ప్రభుత్వ ఏ పథకంలో అయినా వాళ్ళకి రాయితీలు కల్పించాలి, వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా నిందితుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారించి కఠినమైనటువంటి చర్యలు, ఉరి శిక్షని అమలు చేయాలి. సౌదీ అరేబియాలో ఎట్లయితే శిక్షలు అమలు చేస్తున్నారో మన దగ్గర పేరుకే చట్టాలు ఉన్నాయి. దాని అమలుకు నోచుకోకపోవడం చాలా బాధాకరం. అంతకుముందు నిర్భయ, దిశ ఇటువంటి ఎంతో మంది అమాయకులు బలి అవుతున్నారు. ఇది కాదు, మరొక్కసారి అందరికీ కనువిప్పు కలగాలంటే కఠినంగా శిక్షిస్తేనే, ఆ చర్యను చేయాలంటేనే భయపడేటట్టుగా, భయకంపితులు చేసేటట్టుగా ప్రభుత్వాలు ప్రవర్తించాలి. ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి. నిష్పక్షపాతికంగా కులాలకి మతాలకి అతీతంగా ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని బహిరంగ ఉరి చేస్తేనే దీనికి ఒక సమస్య పరిష్కారం అని తెలియజేస్తూ జై తెలంగాణ. జుబో ఏరియాలో జరిగిన ఈ యొక్క మైనర్ బాలికపై అత్యాచారాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. అతను గౌస్ పాషా అని అతను ఫస్ట్ నుంచి రౌడీ షీటర్. అతనికి అందరూ సపోర్ట్ చేసుకుంటూ కొంతమంది ఎవరెవరు సపోర్ట్ చేశారో అందరికీ తెలుసు ఆ విషయం. వాళ్ళని మటుకు ఆ వ్యక్తులు అనేవాళ్ళు ఈసారి వాళ్ళని ఎలక్షన్లు ఏ విధంగా చేయాలనేది మా యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అందరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ అమ్మాయికి ఆరోగ్యపరంగా అంత చూడాలి, ఆ అమ్మాయికి ₹1 కోటి సాయం చేయాలి, వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబాన్ని కాపాడాలంటే అది తప్ప ఇంకొక మార్గం లేదు. కనుక జరిగిన దానికి మనం ఏం చేయాలి, అతని మట్టికి ఉరి తీయాలి, లేని పక్షాలు ఉంటే ఎన్కౌంటర్ చేయాలి. అది మా యొక్క ముక్తకంఠంతో రజక సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. 80 సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. ఈ రోజున 60% ఉన్నటువంటి బీసీలు అణగారిన వర్గాలను అందరినీ కూడా ఆధిపత్య వర్గాల పాలకులు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఉన్నారు. ఒక బహుజన బిడ్డకి, మైనర్ బాలికని ఒక ముస్లిం వ్యక్తి అత్యాచారం చేసి సుమారు ఇన్ని రోజులైనా కూడా కఠినమైనటువంటి శిక్ష విధించలేదు. ఆ అమ్మాయికి మెరుగైనటువంటి వైద్యం జరగట్లేదు. ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఆ కుటుంబానికి ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి. మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి. పాలకులు ఖచ్చితంగా స్పందించాలి. 60% ఉన్న మీ బీసీలం మా ఓట్లు వేసుకొని మీరు సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చి మా పట్ల చూపించే ఈ యొక్క వివక్ష పాలనలో మేము తీవ్రంగా ఖండిస్తాం.
యావత్ 60% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 80-90-92% ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ నలుమూలల్లో కూడా స్పందించి ఎక్కడ ఏ జిల్లాలో 33 జిల్లాల స్పందనతోని అన్ని రకాల ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా ప్రభుత్వం ఈ జిల్లాలో 3 మంత్రులు ఉండి కూడా కనీసం బీసీల పట్ల ఇంత వివక్ష, ఓట్లు కావాలన్నప్పుడు మా ఇంటి చుట్టూ తిరుగుతారు, ఓట్లు వేసుకొని సీట్లు గెలిచిన తర్వాత మీరు ప్రభుత్వంలో పాలకులుగా మంత్రులుగా భాగస్వాములమై మా పట్ల చూపించేటువంటి ఈ వివక్షని మేము ముక్త కంఠంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రజక సంఘం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.